వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ 2 రోజుల తిరుపతి పర్యటన. బిఆర్ అంబేద్కర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు. అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయం. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పెద్దాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. క్వాంటం టెక్నాలజీలో ఏపీ చారిత్రాత్మక అడుగు. సీఎం చంద్రబాబు. గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 1.20 లక్షల వ్యయంతో ఉచిత సోలార్. యార్లగడ్డ. వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వెళుతున్నారు. ఈ రోజు రాత్రి ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలో ఎస్వి ఆటోనగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు చేరుకుని అక్కడే బస చేస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు ఉదయం మొదటిగా సుమారు 10.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ స్థానిక బాలుర కళాశాల ప్రాంగణంలో 3.20 కోట్లతో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాన్ని ఇండోర్ స్టేడియంను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం తిరిగి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి కూడలి వద్ద ఉన్న రామనాయుడు గార్డెన్స్లో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొని ప్రసంగిస్తారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను, ఆయన రచించిన రాజ్యాంగం వల్ల సమాజంలో వచ్చిన మార్పులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మాది కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి మరియు లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. అమరావతి వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది. కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో భేటీ అయిన ముఖ్యమంత్రి కేంద్రం ప్రతిపాదించిన డీరెగ్యులరేషన్ ఫేజ్ 2 విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని నివారించి అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఏపీలో ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారత్లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డిఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1
ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ ఫెసిలిటీ సహా మేధా టవర్స్లోని ఒకటి క్యూ క్వాంటమ్ ఫెసిలిటీని ప్రారంభించామని పేర్కొన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి హాస్టల్ గాడిలో పడాలని, అన్ని రకాల వసతులు ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్లో స్కూళ్ల రీ ఓపెనింగ్ నాటికి హాస్టళ్లు అన్ని చక్కగా ఉండాలి, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి, టాయిలెట్లు, ఆర్ఓ ప్లాంట్లు సిద్ధంగా ఉండాలి. హాస్టళ్లకు సంబంధించి వసతులపై ఎలాంటి ఫిర్యాదులు కూడా రాకూడదు. హాస్టళ్లలో వసతులు మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించాం. సాస్కి నిధులతో ఈ పనులు చేపడుతున్నాం. నిధులు అందించిన తర్వాత కూడా ఇంకా ఫిర్యాదులు వస్తే అది అధికారుల తప్పిదమే అవుతుంది. వసతులను ఏర్పరచడమే కాకుండా వాటిని సక్రమంగా నిర్వహించేలా కూడా చూడాలి. ఈ మేరకు నిరంతర పర్యవేక్షణ చేపడుతూనే ఉండాలి. హాస్టళ్లలో ఆహారం, నీటి సరఫరా విషయంలో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పారిశుద్ధ్యం విషయంలో తేడా రాకుండా చూసుకోవాలి. ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాస్టళ్లను నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలి. తాను మాటల మనిషి కాదని, తను చేసే అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తానని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ప్రజా దర్బార్ నిర్వహించిన ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సౌర విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ ప్రత్యేక అధికారి షేక్ షాహిద్ బాబు, ఎంపీడీఓ సత్యకుమార్, ఎంఆర్ఓ విమల కుమారి, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఏపీ రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు, ఎన్ఎస్పీ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల గోపాలకృష్ణ, పిఎస్సిఎస్ చైర్పర్సన్ ఆరుమల్ల కృష్ణారెడ్డి, తేలప్రోలు గ్రామ టీడీపీ అధ్యక్షులు భీమవరపు వెంకటరెడ్డి, గుడ్డల చిన్నరామారావు, కొండెటి వెంకటేశ్వరరావు, కొందెట్టి చంద్రశేఖర్, రాజబోయిన శివాజీ, గులిపల్లి సందీప్, నిమ్మకూరి మహేష్, లంకా సత్యబాబు, బెజవాడ నాగేశ్వరరావు, తాటిపాముల నాగయ్య, వంగ అయ్యప్పరెడ్డి, ఎర్రగుంట్ల వినోద్ కుమార్, కొలవెంటి నాగబాబు, నక్కా వెంకటేశ్వరరావు, తుమ్మల లత, పొట్లూరి భువనేశ్వరి, జైపాల్ రెడ్డి, జాస్తి రాధిక, ఉయ్యూరు మురళి, పోతినేని రామకృష్ణ, పోతినేని వెంకట బాపయ్య చౌదరి, అట్లూరి నాని, మున్నా రామకృష్ణ, పైడిముకుల విజయ్, కొమ్మారెడ్డి రాజేష్, మవ్వా వేణుగోపాల్, అట్లూరి శ్రీనివాసరావు, నక్కా నాగరాజు, కర్రా ప్రసాద్ పాల్, అన్నే హరికృష్ణ, కోడే రేవంత్, మల్లారెడ్డి కిషోర్, చెల్లగుల్ల సందీప్, కోసరాజు సాయిరాం, పరుచూరి నరేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు తేలప్రోలు గ్రామంలో చుట్టుపక్కల 5 గ్రామాలకి ప్రజా దర్బార్ ఈ ఊళ్ళో నిర్వహించడం జరిగింది. దాదాపు ఎక్కువ సమస్యల్ని అడ్రస్ చేయగలను నేను భావిస్తున్నాను. వచ్చిన 475 అప్లికేషన్లు రాను రాను తగ్గిపోయే పరిస్థితి. మొదట్లో 17-18 వస్తే ఒక్కొక్క ఊరిలో 400-500 వచ్చినాయి. ఇప్పుడు 5-6 ఊళ్ళు పెడుతుంటే 400-500 వచ్చిన పరిస్థితి. అంటే ఊరికి 100 అర్జీలకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది శుభసూచకం. డెఫినెట్గా ప్రభుత్వం బాగా పనిచేస్తుందనడానికి అది నిదర్శనంగా నేను భావిస్తూ, కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం, ఉంగుటూరు మండలం ఫస్ట్, సెకండ్ ప్లేస్లో సాటిస్ఫాక్టరీగా రిపోర్ట్ వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ చెప్పిన పరిస్థితి. అధికారుల మద్దతుతోనే, అధికారుల సహకారంతోనే ఇప్పుడు 9:30 గంటలు నైట్ 9:10 అధికారులందరూ ఇక్కడ ఉన్న పరిస్థితి. దాదాపు 30 మీటర్లు 40 మీటర్ల రోడ్లు కానీ 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు వెడల్పుతో 50-100 మీటర్లు ఉన్నాయి కూడా ఈ ఊర్లో లేని పరిస్థితి. వాటన్నిటినీ పిఆర్డీఈకి చెప్పా, నెక్స్ట్ ఎనర్జీస్లో అప్రూవ్ చేసామని చెప్పా. ఇటు పరిస్థితి చిన్న చిన్న రోడ్లని నెక్స్ట్ మంత్ వచ్చినా, ఆ 5 మంత్ వచ్చినా ఎనర్జీస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇటు పరిస్థితి వాటికి నిధులు కేటాయించి ఈ గ్రామంలో రోడ్లు పూర్తి చేస్తాం. అలాగే ఎస్సీ కాలనీకి హైవే నుంచి వచ్చే రోడ్డు, కోటబెట్టూరులో కళ్ళకు కనపడే రోడ్డు కూడా 20 సంవత్సరాల నుంచి అయిన పరిస్థితి. దానికి 8-9 లక్షల రూపాయలు అవుతాయి. అంటే పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు, ఎంపీడీ ఒక 5 లక్షలు వెంటనే రోడ్డు వేయమని చెప్పా. నేను ఏ గ్రామం వచ్చినా ఏదో పని చేయకుండా కనీసం 10 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు, నాట్ ఈవెన్ ఉంగుటూరు మండలంలో అయితే మొక్కపాడు కానీ ఇట్లాంటి గ్రామాల్లో
కోతులు వస్తే ఆ సమస్య తీరుతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని నేటి తరం వారందరూ ఆచరించాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలో పాల్గొన్నారు. మున్సిపల్ సెంటర్ పాత పెద్దాపురం 1వ వార్డులో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పాత పెద్దాపురం 1వ వార్డులో టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ నందిక లోవరాజు పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, నిమ్మకాయల రంగనాగ్, కాకినాడ రామారావు, బేదంపూడి సత్యబాబు, బేదంపూడి రాజు, జాల దావీదు, బేదంపూడి చిన్న సత్యబాబు, అప్పారావు, గుర్రాల యాకోబు, మార్ని చిన్న, గొర్రిపాటి చందు, కాకినాడ రామారావు, కరి నారాయణమూర్తి, సలేకి శ్రీనివాసరావు, గోకిన బుజ్జి, మామిడి ఈశ్వరరావు, యాళ్ల వీరబాబు, కొల్లి దుర్గాప్రసాద్, కొరువూరి రాజుతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా కూడా వేడుకలు చేస్తున్నారు. ఇంకా అంత మేధవైన ఒక అనిముత్యమైన ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ కూడా మనం మరలేనిది. రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ గవర్నమెంట్ అంతా కూడా రాజ్యాంగం ద్వారా నడిపించడం జరుగుతుంది. ఆయన జీవితం చూస్తే ఆయన సామాన్య కుటుంబంలో పుట్టి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బందిగా చదివి ఆయన మేధావి కనుక కొంచెం తెలివైన పైకి తీసుకెళ్ళాలని చెప్పి బరోడా మహారాజు మరి బారిస్టర్ చదివించాడు. దాని ద్వారా బయటకు వచ్చి భారతదేశంలో మరి ఆ రాజ్యాంగం రచించే అవకాశం కలిగింది. అలాగే ఆయన మంత్రిగా కూడా పనిచేసాడు. ఆయన ఆశయాలకే ఎన్టీ రామారావు గారు కూడా పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టి అంబేద్కర్ ఆశయానికి పెడతానని చెప్పి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన కూడా ఎన్టీ రామారావు కూడా అదే పాటలో పేద ప్రజలకి సహకారం చేయాలని ఆలోచన మనకు ముందుకెళ్ళడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదల కోసం రిజర్వేషన్ కోసం పనిచేస్తుంది. అలాగే భారతరత్న ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేసింది కూడా తెలుగుదేశం. ఎందుకంటే అలాంటి వాళ్ళందరినీ గుర్తించవలసిన బాధ్యత ఉంది. మేధావి వర్గం దాన్ని ఆయన ఆశయానికి మన బొమ్మలు పెట్టడమే కాదు, దండ పెట్టడమే కాదు, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరు పాటించాలి, పాటించి ముందుకెళ్ళాలి. రాజవొమ్మంగి మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మోర్తా బుజ్జిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గోము వెంకటలక్ష్మి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ లాంటి మహనీయుడు లేకపోయి ఉంటే భారతదేశం సామాజిక సమానత్వం, న్యాయం వంటి విలువలను సాధించడం కష్టమయ్యేదని పేర్కొన్నారు. కూడా ఉండి ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగంలో భాగంగా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్నామంటే ఇది కేవలం అంబేద్కర్ యొక్క ఆశయాలే. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. దానిలో భాగం అవడానికి మీరు నేను కూడా కలిసికట్టుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండాలి, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ దేశంలోనే ప్రపంచంలోనే మన భారతదేశం భారత రాజ్యాంగం నిర్మించినటువంటి ఆ వ్యక్తి నడిపినటువంటి బాటలో నడిచి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గొప్పగా ఉన్నారని ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకునేటట్లుగా నువ్వు నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మరొకసారి మన అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజుని మనం అందరం ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతిరోజు కూడా ఆయన కోసం మాట్లాడుకోవాలి. ఆయన చేసేటువంటి త్యాగాల కోసం, ఆయన చేసేటువంటి గొప్ప గొప్ప విషయాల కోసం ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరున ఇంత ఎండలో కూడా వచ్చి నా కోసం వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాత మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి ఒక్కరూ అనుసరించవలసినని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో, రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో, అలాగే పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వేసిన జాతిరత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన చాలా విషయాల్లో ఆనాడే ఊహించి
అట్టడుగునున్న అరగారిన బలహీన వర్గాల వారికి సమాన అవకాశాలు ఉండాలి, సమాన హక్కులు ఉండాలి, సమానత్వం సమసమాజం కావాలని ఆయన కోరుకున్నాడు. దానివల్ల ఆయన ఆనాడే చెప్పాడు, విద్యావంతమైన సమాజం ఉండాలి, నాలెడ్జ్ ఈజ్ పవర్, అందరూ కూడా చదువుకోవాలి, విద్యావంతులు కావాలని. మహిళలకి అందరికీ సమాన అవకాశాలు కావాలన్నారు. మహిళలకి ఆనాడు తొలి న్యాయశాఖ మంత్రిగా వచ్చారు అంబేద్కర్ గారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మంత్రి వచ్చారు. ఆనాడు మహిళలకి సమాన అవకాశాలు, హక్కులు, ఆస్తులను ఈ కల్పించడానికి బిల్లు ఒకటి ప్రవేశపెడితే ఆ బిల్లు విఫలమైంది. ఆ కారణంతో ఆయన న్యాయశాఖ మంత్రి పదవిని ఏపీలో కొత్తగా 62 అన్నా క్యాంటీన్లు ఈ నెల 15న ప్రారంభం. ఈసారి గ్రామాల్లో ఏర్పాటైతే మొన్నటి వరకు నగరాలు, పట్టణాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఏపీ ప్రభుత్వం కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించనుంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో ప్రారంభించనున్నారు. గతంలో 207 అన్నా క్యాంటీన్లు ఉండగా కొత్తగా ఏర్పాటు చేసే 62 క్యాంటీన్లతో కలిపి మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరనుంది. అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8.80 కోట్ల మంది పేదలు భోజనాలు చేసినట్లు తెలుస్తుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మంగళవారం భారతరత్న బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు కోలాహలంగా జరిగాయి. సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ పోరాటాలు, త్యాగాలను వివరించారు. అంబేద్కర్ బాటలో యువత నడవాలని ఎమ్మెల్యే రాజప్ప కోరారు. సామర్లకోటలో నిర్వహించిన కార్యక్రమాల్లో తెలుగుదేశం నేతలు యార్లగడ్డ రవిచంద్ర కుమార్, కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే బాబు, బలసు వాసు, కాపవరపు కుమార్, జనసేన సరోజ్ వాసు పాల్గొన్నారు. పెద్దాపురంలో రాజా సూరిబాబురాజు సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాసరావు, ఎస్ఐ మౌనిక, యూత్ నేత మార్ని చిన్ని, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వేళ వేడుకలు చేస్తున్నారు. ఇంకా మేధమైన ఒక అనిముత్యమైన ఆయన రచించిన రాజ్యాంగం ఇప్పటికీ కూడా మనం మరలేనిది. రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ గవర్నమెంట్ అంతా కూడా రాజ్యాంగం ద్వారా నడిపించడం జరుగుతుంది. ఆయన జీవితం చూస్తే ఆయన సామాన్య కుటుంబంలో పుట్టి మరి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బందిగా చదివి ఆయన మేధావు కనుక కొంచెం తెలివైన బయటికి వెళ్ళాలని చెప్పి గరుడ మహారాజు మరి భారతీయ చదివించాడు. దాని ద్వారా బయటకు వచ్చి భారతదేశంలో మరి ఆ రాజ్యాంగం రచించే అవకాశం కలిగింది. అలాగే ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. ఆయన ఆశయానికి ఎన్టీ రామారావు గారు కూడా పార్టీ పెట్టి అంబేద్కర్ ఆశయానికి పెడతానని చెప్పి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆయన కూడా ఎన్టీ రామారావు కూడా అదే పాటలో పేద ప్రజలకి సహకారం చేయాలని ఆలోచన మనం ముందుకెళ్ళారు. చంద్రబాబు నాయుడు కూడా పార్టీ రాష్ట్రంలో వైసీపీ ఉన్మాద రాజకీయాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరంగా పరిగణించాయని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు పెనుముప్పుగా మారిందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై నేరుగా దాడి జరిగిందని, అరాచక పాలనలో రాష్ట్రాన్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టారని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. గ్రామీణ వాతావరణంలో నిరక్షరాస్యులున్న కుటుంబంలో ఆ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చే వ్యక్తుల గురించి ఆ కుటుంబంలో సభ్యులు ఏమనుకుంటూ ఉంటారంటే, నీ బ్రతుకు చెడ, ఎందుకు పుట్టావురా అని చెప్పేసి గ్రామాల్లో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చి తన స్వంత తల్లి, చెల్లి, రక్త సంబంధికులు కూడా శాపనార్థాలు పెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకో ప్రక్క ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి
ఉగ్రవాద సంస్థల భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాయదుర్గం ఎమ్మెల్యే కలువ శ్రీనివాసులు స్థానికంగా ఉండే అంబేద్కర్ విగ్రహంకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుడు చేసిన సేవలు, పడ్డ కష్టాలను, ఎదుర్కొన్న అవమానాలను కొనియాడుతూ ఆయన నడిచిన సన్మార్గంలోనే అందరూ నడవాలని సూచించారు. జన్మదినం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయన స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారి ఆశయ సాధనకు అందరము కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో సామాజిక అసమానత్వం నశించాలని, అన్ని సామాజిక వర్గాలు సమాన సామాజిక హోదా అనుభవించాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం లభిస్తుందని బలంగా నమ్మిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తను నమ్మడమే కాకుండా జీవితకాలం తను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడం ద్వారా ఆయన జీవితం 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా ఆయన తన జీవన ప్రయాణాన్ని కొనసాగించారు. ఈరోజు రిజర్వేషన్లు ఈ భారతదేశంలో అమలవుతా ఉన్నాయన్నా, దళితులు అట్లాగే స్థానిక సంస్థల్లో బీసీలు, మహిళలు, మైనార్టీలు స్థానం పొందుతా ఉన్నారన్న దానికి మూల కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమాజంలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అధికారంలో భాగస్వాములు అయినప్పుడే ప్రజాస్వామ్యం. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 1944లో ముంబై డాక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది అగ్నిమాపక సిబ్బందికి ఎమ్మెల్యే అగ్నిమాపక సిబ్బందితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం ఫైర్ స్టేషన్లో వసతులు, ఫైర్ ఇంజన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, కొమ్మరాజు సుధీర్, బోడపాటి రవి, మేడేపల్లి రమ, మోదుగుమూడి సత్యనారాయణ, పాలడుగు నాని, జొన్నలగడ్డ సుధాకర్, కోడేటి వెంకటేశ్వరరావు, తిరువీధి నరేష్, బుస్సే నాగప్రసాద్, బెజవాడ నాగేశ్వరరావు, బుస్సే సరిత, నెక్కంటి శ్రీదేవి, జాస్తి రేణుక, షేక్ ఫిరోజ్, మల్లారెడ్డి కిషోర్, మున్న రామకృష్ణ, జాస్తి మురళి, మణిమాల వెంకట అప్పారావు, చిట్టినేని భోజీ, ఉయ్యూరు వెంకటేశ్వరరెడ్డి, సూర్యబోయిన రాంబాబు, చిలకపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 82 సంవత్సరాల క్రితం ముంబై డాక్యార్డ్లో నౌక ప్రమాదానికి గురై వాళ్ళందరూ చనిపోతే అమరవీరుల స్మారకార్థం నేషనల్ ఫైర్ డేని అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న సందర్భంగా అభినందిస్తూ, ఫైర్ స్టేషన్లు, ఫైర్ ఇంజిన్లు అనేవి గతంలో అన్ని పూరిళ్ళే ఉన్న టైంలో చాలా అవసరం. కానీ వీటిని ఇంకా దీన్ని కొంచెం రెనోవేట్ చేసిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. సరైన ఎక్విప్మెంట్లు ఏమి కూడా చిన్న ఇబ్బందులు ఉన్న పరిస్థితి. నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ ఉన్నా, ఈ ఫైర్ స్టేషన్కి వాటర్ సమస్య ఉందంటే ఎంఆర్ఓని, ఎండిఓని పిలిచారు. కనెక్షన్ ఇస్తున్నారు, వాటర్ సమస్య తీరిపోయింది. రాబోయే కాలంలో అన్ని ఫైర్ స్టేషన్స్ని ఆధునీకరించి వీటిని హెల్త్ చెకప్లు కూడా వాడే విధంగా మారిస్తే బాగుంటుంది ప్రపంచ దేశాల్లో మిగతాట్లాగా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే వీళ్ళకున్న సమస్యల్లో స్టాఫ్ షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 600 పోస్టులు దాదాపు ఖాళీ ఉంటే 300 మందికి రిక్రూట్మెంట్ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వారం రోజులు వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, స్కూల్స్, పబ్లిక్ ప్లేసుల్లో మాక్ డ్రిల్ చేస్తారు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలనే దాన్ని అవగాహన కల్పిస్తున్న ట్రెడిషనల్గా గత 82 సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ విగ్రహ ఏర్పాటును సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. చేయటం ఈ విగ్రహానికి ఎదురు సమకూర్చిన ప్రతి సోదరుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం దేశాల నుంచి లిఖిత రాజ్యాంగం దేశాల నుంచి అన్నింటినీ సమీక్షించి దానికి చైర్మన్గా ఉండి భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్. ఈ దేశ చరిత్రలో ఘటనలు సంఘటనల ఆధారంగా రాజకీయాలు ఉంటాయి. ఘటన సమర్థులు కొంతమంది ఉంటే, రాజకీయం కోసం కొంతమంది పనిచేస్తే, ప్రజల హక్కుల కోసం మహానుభావులు కొంతమంది మాత్రమే పనిచేస్తారు. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేట్ 1940s హిందూ యాక్ట్ బిల్ పెట్టాలని భారతదేశానికి స్వాతంత్రం రాకముందే తలచిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా 1948లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూతో మాట్లాడి హిందూ యాక్ట్ బిల్ పెడదామని పార్లమెంట్లో దాన్ని రూపకల్పన చేసి ఆర్కిటెక్చర్ హిందూ యాక్ట్ బిల్ ఆర్కిటెక్ట్ బిఆర్ అంబేద్కర్, నో డౌట్ అబౌట్ ఇట్. అది హిస్టరీ చెప్పే చారిత్రాత్మక నిజం. 1951లో న్యాయశాఖ మంత్రిగా లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి హిందూ యాక్ట్ బిల్ని ఆమోదించమని లోక్సభ సభ్యుల్ని అంబేద్కర్ కోరితే దురదృష్టవశాత్తు అది వీగిపోయింది. ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, అస్తిత్వ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనకై పునరాంకితమవుదాం. కంభం మండలం కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర భారతదేశంలో అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు భారత రాజ్యాంగం ద్వారా రక్షణ కల్పించిన మహానుభావుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కంభం ఎస్ఐ శివకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే టీడీపీ నాయకులు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సిరివెల రవికుమార్, గోనా చెన్నకేశవులు, మండల అధ్యక్షులు తోట వెంకట శ్రీనివాసులు, రైతు నాయకులు తోటా సేను, సాగర్ డైరెక్టర్ మల్లికార్జునరావు, కోలా ప్రసన్న, ముస్లిం మైనారిటీ నాయకులు రజక్ బాషా, జిలానీ, రఫీ బేగ్, బూత్ కన్వీనర్లు రాజు, జడిబాబు, రాజయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి నారా లోకేష్ 2 రోజుల తిరుపతి పర్యటన. బిఆర్ అంబేద్కర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు. అంబేద్కర్ ఆశయాలు అనుసరణీయం. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. పెద్దాపురం నియోజకవర్గంలో కోలాహలంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. క్వాంటమ్ టెక్నాలజీలో ఏపీ చారిత్రాత్మక అడుగు. సీఎం చంద్రబాబు. గన్నవరం అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.
ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఒక్కో ఇంటికి 1.20 లక్షల వ్యయంతో ఉచిత సోలార్ యార్లగడ్డ. వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.